7వ అధ్యాయం. ఏడవ అధ్యాయం 6వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం చదువుకుందాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందస్సము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యొర్దానును ఎందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీలు తమ శత్రుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులు అందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినలా ఘనమైన నీ నామమును గూర్చి నీవేమీ చేదువని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేలా ఇక్కడ ముఖము నేల మోపుకొందువు? ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంకిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రు ఎదుట నిలవలేక తమ శత్రుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఇశ్రాయేలారా, మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు. మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ చేతుల ఎదుట మీరు నిలబడేరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సంఘముల మధ్య సంచరించుచున్న మనిషి కుమారున పోలి నేను ఒకని చూచితిని అని పద్మద్వీపములో పరవాసి అయిన యోహానుకు కలిగిన ప్రత్యక్షత. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించున్న మనిషి కుమారుడు. 7 సువర్ణ దీపస్తంభములు, 7 సంఘములు. ప్రభువా, సంఘముల మధ్య సంచరించుచు వాటిని వెలిగించుచున్నవాడా నీకు వందనాలు. ఈ రాత్రి బెయేర్షెబాలో మేము కొద్దిమందిగా చేరి ఉన్నాం. ఎక్కడ నా నామం పేరిట 2-3 కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చి ఉన్నావు గనుక మేము భయభక్తులతో ప్రభువా నీ ఎదుట మేము సాగిలపడి ఉన్నాం. సింహాసనాసీనుడవు, నువ్వు మహాగణుడవు, మహోన్నతుడవైనప్పటికీ దీనుల యొద్దను, విరిగి నలిగిన హృదయము కలిగిన వారెద్దను, వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారిని, దీనమనస్సు గల వారిని ఉద్ధరించడానికి నేను వారి మధ్యలో ఉన్నాను సెలవిచ్చిన దేవుడవు. దేవా, నా మధ్యలో ఉన్నావు కనుక స్తుతిస్తున్నా. కొంచెంసేపు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా. నీ సత్యాన్ని మాకు బోధపరచుము. నీ సత్యములో మమ్మల్ని ప్రతిష్ఠించుము. మీరు కోరిన విధానములో మేము ఆత్మీయంగా జీవించినట్లుగా సహాయపడు. వచ్చిన వారిని బట్టి వందనాలు. రావలసిన వారిని ప్రేరేపించి తీసుకురండి. కరుణించుము. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి కూడా ఆరాధన చేయబోయే ముందు కానీ, ప్రార్థన చేయబోయే ముందు కానీ ఖచ్చితముగా నెరవేర్చవలసినటువంటి విషయాలు ఏంటంటే,
మనం రాత్రి ధ్యానం చేస్తూ వచ్చాం. లేవియాకాండము 1వ అధ్యాయములో 3వ వచనములో దహన బలి గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దహన బలి అనేటువంటిది వాలంటరీగా ఇచ్చేది, స్వేచ్ఛార్పణ అంటారు. ఇది దేవుని ఎడల మానవునికి ఉన్నటువంటి దైవభక్తి, దేవుని ఎడల ఇశ్రాయేలుకు ఉన్నటువంటి సమర్పణ, దేవుని ఎడల ఇశ్రాయేలుకు ఉన్నటువంటి నిష్ఠ, వైరాగ్యం, ఇది స్వేచ్ఛార్పణగా ఇవ్వాలి. ఈ దహన బలిని ఇచ్చేటప్పుడు నిర్దోషమైనదై ఉండాలి. తర్వాత మనం దాన్ని చదువుకున్నప్పుడు 9వ వచనంలో అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. ఇట్ ఈస్ ఎ స్వీట్ ఫ్రాగ్రెన్స్ అంటు ద లార్డ్. ఆ దహన బలి ఇస్తా ఉన్నప్పుడు దేవునికట అది ఇంపైన సువాసన గల దహన బలి. కనుక నిర్దోషమైనటువంటి ఆ యొక్క గోవుల్లో కానీ పశువుల్లో కానీ కోడె దూడలు ఇవన్నీ కూడా దేవునికి అప్పగించినప్పుడు అది నిర్దోషమైందైతే దేవుడు దాన్ని ఏం చేస్తాడంట, అంగీకరిస్తాడు. అందుకని మనం రాత్రి చదువుకుంటూ వచ్చాం, కుంటి దానిని కానీ గుడ్డి దానిని కానీ గోని దానిని కానీ యెహోవాకు అర్పించకూడదు. అర్పించేటువంటి దానిని 14 దినములు పరీక్షిస్తారట. దానికి ఏదైనా వ్యాధి ఉందేమో, జబ్బు ఉందేమో. మనం రాత్రి దహన బలి గురించి మాట్లాడుతూ మన జీవితాన్ని దేవుని ఎదుట దహన బలిగా అర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగముగా మీ దేహములను ఆయనకు సమర్పించుకొనుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో అలా చేస్తూ వచ్చాడు. తన ప్రాణమును ఇష్టపూర్వకంగా తండ్రికి ఇచ్చుకున్నాడు. తండ్రి కూడా తన కుమారుడు చేసినటువంటి బలియాగమందు తృప్తి చెందాడు. తన సేవకుడు పొందిన వేదన చూచి అతను తృప్తి చెందును. యేసు ప్రభు చేసిన బలి ఆయనకు సువాసనగా ఉంది, అంగీకరించాడు. కనుకనే ప్రభు మనల్ని కూడా అంగీకరించాడు. సో ఆయన దహన బలిగా అప్పగించుకున్నాడు. కనుక మన బాధ్యత ఏంటంటే దేవుని నమ్ముకున్న బిడ్డలముగా మనము కూడా మన జీవితాల్లో దహన బలిగా మనము హృదయపూర్వకముగా దేవునికి అప్పగించుకోవాలి. దేవుని కొరకు జీవించాలి. ఏం అప్పగించుకోవాలి? చాలా ఉన్నాయి. మీ యొక్క అవయవములను దుర్నీతి సాధనములుగా కాక నీతి సాధనాలుగా మీరు దేవునికి అప్పగించుకోమంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అవయవాలను దేవునికి పరిశుద్ధమైనగా అప్పగించుకోండి, దుర్నీతి సాధనాలుగా వాడొద్దంటాడు. కనుక బలి అర్పగించేటువంటి ప్రతి జంతువును కూడా అవయవాలుగా విడదీసి, 6వ వచనం, అవయవాలుగా విడదీసిన తరువాత ప్రతి అవయవాన్ని కూడా వేరు చేయాలి. ఎందుకంటే అవయవాల్లో ఏదైనా దోషం ఉందేమో, ఏదైనా జబ్బు ఉందేమో. కనుక అవయవాన్ని నిశ్చితంగా పరీక్ష చేసిన తర్వాత దానిని దహిస్తారు. అనగా దేవునికి ఇచ్చే దహన బలి నిర్దోషమైనదై ఉండాలి, మలినం ఉండకూడదు. ఈ రోజున నీవు నేను బాధ్యత ఏంటంటే దేవుడు మన జీవితాలను అంగీకరించాలంటే, మన జీవితాలు ప్రభు అనేటువంటి దేవునికి సువాసనకరంగా ఉండాలంటే మనం చేసే ఆరాధన కూడా పరిశుద్ధమైనదై ఉండాలి. మనం చేసే ప్రార్థన కూడా పరిశుద్ధమైనది ఉండాలి. హృదయంలో పరిశుద్ధత లేకుండా మనం చేసే ఆరాధన అంగీకరించబడదు. మనం ఏదో చేసుకుంటూ పోతాం. ఇది చాలా గంభీరమైన విషయం. ఇది ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం, ఎన్నో వాయిద్యాలు వాయిస్తూ ఉంటాం, ఎంతో చక్కటి ఆరాధన చేస్తూ ఉంటాం, ఉపవాసమని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా?
దాని గురించి మనం పట్టింపు ఉండదు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, పట్టింపు ఉండదు. చేసాములే. కానీ దేవుని యొక్క వాక్యంలోని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 7వ అధ్యాయము 7వ వచనంలో, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను ఎందుకు దాటించిదివి? దేవుడట ఇశ్రాయేలుని అమోరీలకు అప్పగించాడట. అప్పగిస్తే ఎంతమంది చనిపోయినారు తెలుసునా? ఎంతమంది చనిపోయినారు? సంఖ్య ఉంది అక్కడ. 4వ వచనం, 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారి ఎదుట నిలవలేక పారిపోయేది. ఇది చాలా విచారకరమైన విషయం. ఇది ఇశ్రాయేలీలు 3,000 మంది చనిపోవడం అనేది చాలా గొప్ప పరాభవం. ఇది యెహోషువ అయితే ఏం చేస్తున్నాడు? బట్టలు చించుకున్నాడు. 6వ వచనంలో బట్టలు చించుకున్నాడు. ఇశ్రాయేలు పెద్దలందరూ సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట. చూసారా? అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో. మందసం దగ్గరికి వెళ్ళారు. మందసం అంటే దేవుని యొక్క సన్నిధి. ఒక అర్థం మందసము దేవుని యొక్క సన్నిధికి. కెరూబుల మధ్య ఆయన మధ్యలో నివాసం చేస్తాడు. ఆ కరుణాపీఠం నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మందసం మీద నుంచి. మందసం ఎదుటికి వెళ్ళారు. నేల మీద ముఖములు మోచుకొని ప్రార్థన చేస్తున్నారు, ధూళి వేసుకుంటూ. మంచి పని ఇది. 3,000 మంది చనిపోయారు. వాళ్ళు చేయవలసిన పని బాగానే ఉంది. బట్టలు చించుకున్నారు, ధూళి పోసుకున్నారు, ప్రార్థన ప్రారంభించారు. ఏమంటున్నాడు యెహోషువ? అయ్యో ప్రభువా, అమోరీల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించావు? 3,000 మంది చచ్చిపోయినా మేము. ఎందుకు దాటించావు? నువ్వేం చెప్పావు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నువ్వేం చెప్పావు ప్రభువా? 2వ వచనం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు? కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి చెప్పుంటాడు యెహోషువ. దేవా, నువ్వే చెప్పావు కదా, మోషే మృతి పొందిన తర్వాత నన్ను నువ్వు ఎన్నిక చేసుకున్నావు, నీవు నన్ను ఇశ్రాయేలు దేశంకి ఇచ్చిన వాగ్దాన దేశానికి వెళ్ళమన్నావు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తానన్నావు. 3వ వచనంలో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తానన్నావు. ఇంకేమన్నావు? ఇక్కడ 5 అంతల ప్రామిసెస్ ఉన్నాయి. ఇప్పుడు మన టైంలో ధ్యానం చేయడానికి 5 అంతల ప్రామిసెస్ చేస్తాడు దేవుడు. 5 అంతల వాగ్దానం చేస్తాడు. అందులో ఒకటి ఏంటంటే 5వ వచనంలో, నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. చూసారా? నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. మోషేకు తోడంటే నీకు తోడై ఉంటాను. కనుక దేవుడు నేనిచ్చే దేశానికి వెళ్ళు, నువ్వు వెళ్ళే మార్గంలో ఏ మనిషి కూడా నీ ఎదుట నిలబడలేడు, నేను వెడువ ఎడబాయని చెప్పాడు. కానీ ఇక్కడ జరిగిందేంటి? యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం జరిగిందేంటి? అయ్యో ప్రభువా, మాకు తోడుగా ఉంటానన్నవే, వాగ్దాన దేశంలో ప్రవేశింపజేస్తానంటివే, ఏ మనిషి నీ ఎదుట నిలబడలేనంటివే. ఏంటి ప్రభువా ఇది? ఒక చిన్న పట్టణం, హాయి, ఒక చిన్న పట్టణం, అది ఎరుకో అంత పెద్దది కాదు, అది ఎరుకో అంత పెద్దది కాదు. 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం. ఎంత చిన్నది, చాలా తేలిగ్గా తీసుకున్నారు వీళ్ళు. హాయి పురమును వేగి చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. చూడండి,
2-3 వేల మందిని వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిది. చూడండి, ఎరికో పట్టణానికి వెళ్ళేటప్పుడేమో దే వెయిటెడ్ అపాన్ ద లార్డ్ అండ్ దే టుక్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లార్డ్. ఎరికో పట్టణంలో దాని స్వాధీనం చేసుకోబోయే ముందు యెహోషువ కనిపెట్టాడు. ఎరికో పట్టణమును వశం చేసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ దేవుని దగ్గర తీసుకున్నాడు. జయం వచ్చింది. కానీ హాయి పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు దే డిడ్ నాట్ వెయిట్ ఫర్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. ప్రభు యొక్క ఉపదేశం కొరకు కనిపెట్టలేదు, ప్రభు ఆలోచన కొరకు కనిపెట్టలేదు. ఓ గొప్ప జయం వచ్చింది కదా పెద్ద పట్టణం మీదనే, ఇది చిన్న పట్టణమే కాబట్టి వీ కెన్ కాంకర్ ఇట్ ఈజీలీ. అంత పెద్ద పట్టణాన్ని జయించినప్పుడు ఈ చిన్న పట్టణం ఏ పాటిదని చెప్పి వాళ్ళు అనుకున్నారంట. ఏమని? జనులందరూ వద్దు, 2,000-3,000 మంది వెళ్ళి ఆయన పట్టుకోవచ్చు, వారు కొద్ది మందిగా ఉన్నారు కదా. ఎంత తేలిగ్గా అంచనా వేశారు శత్రువుని. మన జీవితాల్లో కూడా అంతే. మన జీవితాల్లో ఉన్న బలహీనతల్ని చాలా తేలిగ్గా అంచనా వేస్తాం. చిన్న చిన్నవే, పెద్ద పెద్ద తప్పులు మనం చేయమండి. చిన్న చిన్న తప్పులు చేస్తాం, చిన్న చిన్న పొరపాటు చేస్తాం. అవి మనకు తప్పుగా అనిపించదు. దేవుడు ఏ విధంగా చూస్తున్నాడో మనం ఆ విధంగా చూడం. దేవుడు ఎరికో పట్టణాన్ని గొప్పగా చూచి గొప్ప ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇలా చేస్తే తప్ప మీరు జయం పొందలేరు. కానీ హాయిగా వచ్చిన తర్వాత వాడు దేవుని అడగలేదు. ఓ సింతే కదా. మన జీవితాల్లో ఇగ్నరెన్స్ ఈజ్ ఎ సిన్. నిర్లక్ష్యం అనేది పాపము. ఇగ్నరెన్స్ ఈజ్ ఎ సిన్. నిర్లక్ష్యము అనేది పాపము. చిన్న చిన్న తప్పులే, చిన్న చిన్న బలహీనతలే మనం ఓడిపోవడానికి గల కారణము. కొద్దిదే కదా, ఇది చిన్నదే కదా, నాకు బలహీనత. ఓడిపోయారు. ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? మందసం దగ్గరికే వచ్చాడు, రావలసిన చోటుకే వచ్చాడు, చేయవలసిన ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక కండిషన్ మర్చిపోయాడు యెహోషువ. ఏ కండిషన్ మర్చిపోయాడు? ఇది బాగా గమనించండి. ఇక్కడ మందసం దగ్గర రావాలని యెహోషువ తెలుసు, బట్టలు చించుకోవాలని యెహోషువ తెలుసు, ముఖము నేల మోపుకోవాలని యెహోషువ తెలుసు, తల్ల మీద ధూళి పోసుకోవాలని యెహోషువ తెలుసు, ప్రార్థన చేయాలని యెహోషువకు తెలుసు. కానీ తెలియంది ఒకటి ఉంది. ఏంటది? 13వ వచనము, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ వెన్ యు ఆర్ గోయింగ్ టు వర్షిప్ ఆర్ వెన్ యు ఆర్ గోయింగ్ టు ప్రే. కొద్దిమందిగా ఉన్నప్పటికి కూడా వీ హ్యావ్ టు లెర్న్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. చాలా ఖచ్చితంగా చెప్తున్నాడండి దేవుడు. అది చిన్నదైనా సరే దాని మీద మీరు జయం పొందాలంటే యు నీడ్ హోలీనెస్ అండ్ ప్రే. సో ప్రార్థనలో దీర్ఘకాలిక ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, వ్యక్తిగత ప్రార్థన చేస్తాం, కుటుంబ ప్రార్థన చేస్తాం, సంఘ ప్రార్థన చేస్తాం. కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ బోధించరు చాలామంది. చేసావా ప్రార్థన? రాత్రి అంతా చేశాం బ్రదర్. ఎన్ని గంటల వరకు చేసావు? తెల్లవారు 6 గంటల వరకు ప్రార్థన చేశాను బ్రదర్. యాకోబు రాత్రంతా పెనుగులాడాడు, రాత్రంతా పెనుగులాడాడు. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. దేవుడు అడిగాడు, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వెవరో నాకు చెప్పమన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వెవరో చెప్పు, నీ పేరేంటి? ఐ నీడ్ హోలీనెస్, ఐ నీడ్ రియల్ కన్ఫెషన్, ఐ నీడ్ రియల్ కన్విక్షన్. నిజమైన ఒప్పుదల, నిజమైన అంగీకారముతో కొన్ని ఒప్పుదల నాకు కావాలి. హూ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? యూ టెల్ మీ. వాట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో ఏమన్నా చెప్పు. బికాజ్ ఐఎమ్ హోలీ,
ఐ కెనాట్ బ్లెస్ యూ అన్లెస్ యూ కన్ఫెస్ వాట్ యు ఆర్. నువ్వు ఏమిటో, నువ్వెవరో నాకు చెప్తే గాని ఆశీర్వదించను. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన నీవు నేను ఈ గంభీరమైన విషయాల్ని అర్థం చేసుకోవాలి. కొద్దిమందిగా కూడా మన ప్రార్థనలు ప్రభావితం కావాలంటే, దేవుని సింహాసనం తాకాలంటే వీ మస్ట్ గో విత్ హోలీనెస్. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? 10వ వచనం చూడండి, 7వ అధ్యాయం యెహోషువ 10. యెహోషువను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. డోంట్ ప్రే, నాకు ప్రార్థన చేయొద్దు అన్నాడు. ఎందుకు బట్టలు చించుకున్నావు? ఎందుకు ధూళి పోసుకున్నావు? ఎందుకు ముఖాన్ని నేలబొట్టుకున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పిన మాట వాస్తవమే. ఏ మనిషి నీ ఎదుట నిలవలేడని చెప్పిన మాట వాస్తవమే. నేనే చెప్పా. నిన్ను విడవను ఎడబాని నేనే చెప్పా. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుని చెప్పా. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నీకు ఇస్తాను నేనే చెప్పా. కానీ నేను ఆ పని చేయలేకపోయా. ఇక్కడ ఎందుకో తెలిసిన, నేను మీకు జయాన్ని ఇవ్వడానికి నాకు మనసు ఒప్పటంలా. ఎలా ఇవ్వగలను? యెహోషువ, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు లే. వన్ థింగ్ యూ హ్యావ్ టు రెక్టిఫై. ఒక విషయాన్ని నువ్వు సరి చేసుకోవాలి నీ జీవితంలో. ఆ విషయాన్ని సరి చేసుకోకపోతే నీ ప్రార్థనను నేను అంగీకరించను. నీ ప్రార్థనను అంగీకరించాలంటే తప్పనిసరిగా నేను కోరుకున్నది మీ హృదయాలలో ఉండాలి. నాకు పరిశుద్ధత ముఖ్యం. కానీ ఐ ఫౌండ్ సమ్ గిల్టీనెస్ ఇన్ యువర్ క్యాంప్. మీ సమాజంలో, మీ మధ్యలో ఒక శపితమైనది ఉన్నది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. దిస్ ఈజ్ ద థింగ్ విచ్ ఈజ్ హిండరింగ్ అస్, ప్రివెంటింగ్ అస్ ఇన్ ఆర్డర్ టు గెట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. జయం పొందకుండా చేసింది ఏంటంటే మనలో ఉన్న పాపం. దేవుడు జయాన్ని ఇచ్చేసాడు ఆల్రెడీ. సిలువలో చనిపోయి తిరిగి లేచి హీ గేవ్ అస్ పర్ఫెక్ట్ విక్టరీ. పరిపూర్ణమైన విజయాన్ని మనకిచ్చాడు స్వతంత్రించుకోమని. బట్ మనం ఇంకనూ ఓడిపోతూనే ఉన్నాం, ఇంకనూ ఆశీర్వాదం పొందుకోలేకపోతూనే ఉన్నాం, ఇంకనూ జయం పొందుకోలేక కారణం ఏంటంటే పాపము. ఏమన్నాడు? శపితమైనది కొంత తీసుకొని, లిటిల్ థింగ్ కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో ఉంచుకున్నారు. కొంత ఉంచుకున్నారు. మీరేం చేయాలా? అందుకే అది ఉంచుకున్నారు కాబట్టి యెహోషువ, యూ కెనాట్ ఫైండ్ ఇట్. నేను దేవుని కాబట్టి నాకు తెలుసు ఎవరేం చేశారు. మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేస్తేనే కానీ తప్ప నేను మీకు తోడై ఉండను. నువ్వు లేచి జనాలను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీ మధ్య శాపగ్రస్తమైన ఉంటుంది. సో ప్రభు దయగలిగిన వాడై కనికరించి యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఈ భూప్రపంచంలో మీరు కొద్దిమందిగా ఉన్నప్పటికీ నాకు ప్రత్యేకమైన జనాంగం, నాకు ప్రతిష్ఠితులు. మీరు ప్రపంచంలో మీ ఎదుట ఎవడు నిలబడటానికి వీల్లేదు. మీరు తలగా ఉంటారు. ఈ ప్రపంచానికి అంతనికి ఆశీర్వాదం తెచ్చేది మీరే. నా ప్రజలు మీరు, నా ప్రతిష్ఠిత జనము. మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మీరు ఇలా జీవిస్తారా? మీరు జయించాలనే కదా నా కోరిక. ఏ మనిషి మీద నిలబడకూడదనే కదా నా కోరిక. నిలిచే స్వాస్థ్యం మీరు పొందుకోవాలనే కదా నా కోరిక. మీరు సరి చేసుకోండి, మీరు ఒప్పుకోండి. ఏ బలహీనత ఉందో కొంచెం, పులిసినది కొంచెము, ముద్దంతా ఈ పులియను కదా. పులిసింది కొంచెం, ముద్దంతా పులియను కదా. చేదైన వేరు మనుషులను కలవరపరుస్తుంది కదా. బిట్టర్ రూట్, అన్లెవెన్డ్ బ్రెడ్, లెవెన్డ్ బ్రెడ్, పులిసిన పిండి, చేదైనవి. ఏదైతే మన జీవితంలో, నా జీవితంలో ఉన్నదో ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
నువ్వు ఆరాధన ఇక్కడ కాదు, ఎక్కడైనా ఎప్పుడున్నా సరే నువ్వు ఆరాధన చేయాలంటే ఇట్ ఈస్ ఏ లివింగ్ సాక్రిఫైస్ అంటు ద లార్డ్. జెహోఫలము. యు ఆర్ గివింగ్ ఎ ఫ్రూట్ టు ద లార్డ్. యు ఆర్ ఆఫరింగ్ ఇన్సెన్స్ టు ద లార్డ్. ప్రభు అంగీకరించాలంటే నా హృదయంలో నీ హృదయంలో పాపము లక్ష్యం చేయకూడదు. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసినలా ప్రభు నామని ఆలకించను. ఇది మన సంఘస్థులకు చెప్పాలి. మన సంఘస్థులను సరైన త్రోవ నడిపించాలి. మన సంఘస్థులకు సరైన వాక్యం బోధించాలి. సరైన విధానంలో వారి ఆత్మీయ జీవితంలో బ్రతకాలి. ప్రభుత్వ ఆశీర్వాదాన్ని వారు పొందుకోవాలి. వారు తప్పుదారిన పోతుంటే రెక్టిఫై చేయాలి. వాళ్ళు బాధపడతారు, తప్పదు. ప్రేమతో చెప్పుకోవాలి, మృదువుగా చెప్పుకోవాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, సరి చేసుకో. అప్పుడు యెహోషువ అందరిని పిలిపించి చీట్లు వేసి ఆఖరికి దొరికాడు. ఎవరు? ఆకాను. కుటుంబానంతా పట్టుకొచ్చారు. ఏం చేశారు? రాళ్ళు చేసి చంపేసేశారు. అప్పుడు ఆఖరికి ఏమైంది? జయం వచ్చింది. 8వ అధ్యాయం 1వ వచనం. మరి యెహోషువ ఇట్లా, నేను భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులై వారినందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. అందరూ పోండి, అందరూ వెళ్ళండి. ఏమనుకుంటున్నారు? కొద్దిమందిలే, చిన్నదిలే అనుకుంటున్నారా? లేదు, మీరు అందరూ పోండి. చూడము, రాజు నీకు అప్పగిస్తున్నా, మొత్తం దోచుకోండి. కానీ ప్రియమైన వారారా, దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ గోయింగ్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. కనుక ఆన్లైన్లో వాక్యమనే సహోదరుడు, ఆ సహోదరికి బాగా గుర్తుపెట్టుకు. నువ్వు ఎవరైనా సరే, ఏ సహవాసానికి చెందినా సరే, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మంచి బిలీవర్వే, నువ్వు మంచి సేవకుడవే, మంచి సేవకురాలువే, నువ్వు మంచి మిషనరీవే. ప్రభువును ఆరాధించేటప్పుడు నీ హృదయంలో పాపం ఉంటే క్షమాపణ కోరుకో, సరి చేసుకో. నీ హృదయంలో పాపం ఉంటే క్షమాపణ కోరి సరి చేసుకొని ప్రార్థనకు వెళ్ళు. అది చిన్న బలహీనత అయినా సరే ఒప్పుకొని క్షమాపణ పొంది ప్రమాణం చేసి అప్పుడు ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు, మనం 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు మనం ఒప్పుకోలు ప్రార్థన. ఎందుకంటే మనం చాలా భారంతో, బాధ్యతతో ప్రార్థన చేయాలి. పౌలు అంటాడు, నేను గాలికి కొట్టినట్లుగా నేను పోరాడటం లేదంటాడు. మన ప్రార్థన చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఖచ్చితమైన టార్గెట్ రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ప్రభు తప్పకుండా ఆలకిస్తాడు. ప్రభు కార్యాలు చేస్తాడు. వ్యక్తిగతంగా, కుటుంబాల్లో, సంఘంలో కార్యం చేస్తాడు. మొదట ఒక 10 నిమిషాలు టైం తీసుకుందాం. నీకేదైనా దోషం అనిపిస్తే ప్రభు దగ్గర ఒప్పుకో. నాకు దోషం నేను ఒప్పుకొని ఒక 10 నిమిషాలు కన్ఫెస్ చేసి కడుక్కొని అప్పుడు మరలా ప్రార్థన సంబంధించిన వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థనకు వెళదాం.